తరాలు మారిన గిరిజన బ్రతుకుల్లో మాత్రం ఎలాంటి ప్రగతి కనపడడం లేదు. గిరిజన అభివృద్ధికి తోడ్పడతామని చెప్పిన అధికారులు మాటలుగానే మిగిలిపోతున్నాయి. త్రాగునీటి సదుపాయం లేక గిరిజన ప్రాంతవాసులు చలమల నీటిపై ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో తాగునీటి సమస్య మరింత కష్టంగా మారుతుంది. మన్యం జిల్లా పాచిపేంట మండలం కమ్మరి వలసలో ఏడాదిన్నరగా మోటారు బోరు పూర్తిగా పాడవడంతో అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో గ్రామ సమీపాన ఉన్న ఓ చలమల ఊట నీటిని వినియోగించుకుంటూ తమ దాహార్తిని తీసుకుంటున్నారు. అయితే సరైన మార్గం లేక కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు ఇక్కడ ప్రాంతవాసులు. కొమ్మరవలస గ్రామస్తులు తెల్లవారుజాము నుంచే నీటి కోసం 2.5 కిలోమీటర్ల మేర నడిచి చలమల ఊట నీటి కోసం కష్టాలు పడుతున్నారు. అధికారులకు వినతి చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఇక్కడ గిరిజనులు ఫలితం లేదంటున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ కలుషిత నీరు తాగడం వల్ల జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కొన్ని రోజులు గడిస్తే ఈ చలమల నీరు కూడా ఎండిపోతుందని, తమ గ్రామానికి చేతి పంపు బోరు తవ్వించి తమ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. 2024 సంవత్సరము 8వ నెల ఆగస్టు 8వ నెల నుంచి మా గిరిజనులు మోటారు పాడైనందువల్ల గడ్డకెళ్ళి చలమ నీళ్ళు తోడుకొని సుమారు 2.5 కిలోమీటర్ల దూర ప్రాంతం నుంచి మా యొక్క గిరిజనులు గర్భిణీ స్త్రీలు అయితే ఒంటరి స్త్రీలు అయితే మేమందరం కూడా కావులు కట్టుకొని మోసుకెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతవరకు కూడా మా యొక్క మోటార్ని బాగు చేయలేదు. సుమారు ఇంచుమించు 2-3 సార్లు ఎంపీడీఓ గారు రావడం జరిగింది, వచ్చి చూసి వెళ్ళడం జరిగింది తప్ప మా యొక్క గ్రామానికి మోటార్ బాగు చేస్తామని ఎటువంటి దృష్టి పెట్టలేదు. కాబట్టి మా యొక్క గ్రామస్తులందరూ కూడా 2-3 విడతలు వెళ్ళి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కావున మా యొక్క గ్రామం పెద్దగడ్డ రిజర్వేర్కి ఆనుకొని ఉంది. ఇప్పటికి కూడా మా యొక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క గిరిజనులు కూడా జ్వరాలతో బారిన పడి ఆ యొక్క నీరు త్రాగడం వల్ల జ్వరాలతో బారిన పడి ఉన్నారు. ఈరోజు గిరిజన ప్రాంతం దాదాపు సంవత్సరన్నర కాలంగా వాళ్ళకి త్రాగునీటి సమస్య అనేది ఉంది. దీని మీద అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎండిఓ కార్యాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి తూతూ మంత్రంగా చేస్తున్న తప్పటికి మోటార్ బాగు చేయడం లేదు. ఈ ట్యాంక్ నిరుపయోగంగా పడి ఉంది. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళడం, ఒడ్డులెక్కి కొండలెక్కి వర్షాకాలంలో జారిపోయి పడిపోయిన చిన్నపిల్లలతో సహా పట్టుకోవడానికి ఆడించడానికి ఎవరు లేక వాళ్ళని కూడా ఏట్లకి తీసుకెళ్లి అక్కడ కలుషిత నీరుని తీసుకొని వచ్చి తాగి రోగాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి.